కర్చీఫ్ అయితే ఇలా మడతెట్టేస్తాను. 4 మడతలు ఇలా ముద్దేస్తాను. అమ్మయ్య, నేరుగా కొడితే నా పని ఉంటుందా? వెళ్ళవమ్మా, గొప్పక్కయ్యలే ఉదయం లేవు, మధ్యాహ్నం నిద్రపోవు. అంతా నాకునే, ఎవ్వరూ వినకూడదు, ఏ ఫోన్ ఉండదు. అక్కడ బయట నా ఇల్లు వస్తామన్నానని వేషాలు. ఒక నిమిషం కూర్చున్నా నేర్పిస్తుంది. నేనే పని చేశానని సంగీతం నేర్చుకోమని నేర్చుకోదు. కనీసం ఎందు ఓ అక్కయ్య, అక్కయ్య నిద్ర పోటీలు పెడుతున్నారంట, వెళ్తావా? పక్క దేశంలోని వేసేందుకు అక్కయ్య కల్లోకి వెళ్ళొచ్చాయి. అసలు ఏం పని లేదేంటి ఈరోజు? కనీసం మనుషుల నాడు వీళ్ళకి ఎలుగు పంటలాగా కింద పడుకో చెల్లి అని పక్క కూడా ఇవ్వవు. అక్కడే ఉన్నట్టుంది, సరిగ్గా పడుకో. అడదాము తల్లి ఉడతలా ఒక పని చేస్తాను అక్కయ్య, రేపటి నుంచి నిద్రపోతూ రాక్షసి ఇంట్లో ఉంది, దాని పారద్రోళ్ళంటే డబ్బులు ఇస్తాను చెప్తాను. వాళ్ళు ఎక్కువ ఉంటుంది. పడుకోని ముందు పిల్లలు నడుస్తారు. ఎనుకోరు. ఒక పని చేయండి, పడుకున్న దోశ మింగి వెళ్ళామా తావమని. చాలా ఎక్కువ ఓ పని చేయండి, ఎప్పుడంటే కక్కియండి వెళ్ళి రాను చెప్తాను. ఏం చేస్తారు ఏంటక్కయ్యా? నేనైనా పడుకుంటాను, అది కూడా 6 7 అవుతుంది. చాలా నేను పడుకోను. ఏం చేస్తాను నేను పడుకుంటే? అసలు నీకు పిచ్చిగా వస్తుంది ఏంటక్కయ్యా? ఉదయాన్నే గొడవలు ఆడుతూ తప్ప పంచడానికి నీలాంటి ఎంతమందో ఇలాంటివి చేస్తారు. పడుకుంటున్నట్లే తిప్పి తిప్పి ఇలా పడుకుంటూ ఇది అసలు తిప్పేస్తాను, మళ్ళీ తిప్పేస్తా అని పడుకుంటూ ఏమాత్రం ఇలా నాకు తెలియదా? ఏమి చెప్పలేవు, నేను నీతోనే ఉంటాను ఇప్పుడు. సాయిబాబా భజనలకు వస్తావేంటి సాయంత్రం? చెప్పండి అక్కయ్య, వస్తారా? నేను ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే నేను ప్రసాదాలు ఎప్పుడు నేను రానైతే సరే ప్రసాదాలు నేను గుడికి నేను చూడండి అక్కయ్య, చాలా ఎక్కువ చేసింది. నన్ను అస్సలు మర్యాద లేదా? నేను చూద్దాం చెప్తాను ఈ పని రోజు రోజు చెప్పేస్తాను. మర్యాద ఇవ్వమంటారా బాబు? ఫ్యాన్ వేయాలంటే అక్కయ్య, ఇల్లంతా ఆవిరి వచ్చేస్తుంది తెలుసా నీ వల్ల. వచ్చింది నీకెందుకు? ఉడికిపోతున్నావు కదా, నన్ను చూస్తే ఉడక ఆవిరి వచ్చేస్తుంది అక్కయ్య, తగ్గించుకో కొంచెం. బాగుపడతావు, బాగుపడతావు. నేను కొంటే వెళ్ళిపోతుంది, మళ్ళీ నాకు చెప్తుంది. నేను వెళ్ళని సారీ.
నేను ముందు కొడుస్తాం ఏమనలేదా ఓకే ఇంకా పడికే రోజు నాకు పనులు బయట A few minutes later.